నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. దురంధర్ 2 ఫస్ట్ డేనే 100 కోట్లు తన ఖాతాలో వేసుకుంది. కానీ ఆ సినిమా ఇప్పుడు కొంతమంది స్టార్ హీరోయిన్లు కొన్ని ప్రతి విమర్శలు చేస్తున్నారు. సో ఆ విమర్శల గురించి మన సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, నెటిజన్స్ నుంచి అయితే సినిమా బాగుంది అన్నట్టుగా ఒక పాజిటివ్ టాక్ అయితే వినపడుతుంది. కానీ మరి కొంతమంది మన స్టార్ హీరోయిన్స్ కానీ స్టార్ హీరోస్ కానీ వాళ్ళ నుంచి కొన్ని విమర్శలు వినపడుతున్నాయి సార్. సో ఆ విమర్శల మీద మీరేమంటారు? స్టార్ హీరోలు మినహాయించాలి. స్టార్ హీరోలు ప్రశ్నించారు, విమర్శించాల. ఒక హీరోయిన్, ఆవిడ స్టార్ హీరోయిన్ కూడా కాదు, రమ్య, కన్నడ హీరోయిన్ రమ్య. అది విసుగు పుట్టించే సినిమా. ఇలా రకరకాల కామెంట్లు చేసింది. అంటే ఎవరి మీద కోపంతోనో ఆవిడ కామెంట్ చేసినట్టుగా ఉంది. ఇక ప్రకాష్ రాజ్ గారు నటుడు, ఆయన హీరో కాదు కదా. ప్రకాష్ రాజ్ గారికి ఏంటంటే ఈ బాధ్యతలు మోయటం అనేది సౌత్కి వాళ్ళకి స్టార్ట్ అయింది అని. అంటే గవర్నమెంట్ని భుజాన మోస్తున్నారు వీళ్ళు హీరోలు, ఎవరో చెప్తేనే ఈ సినిమాని భుజానికి ఎత్తుకుంటున్నారు అన్నట్టుగా వెటకారంగా కొద్ది కామెంట్ చేశారు. అంటే ఇప్పుడు ఎన్టీఆర్, రామ్ చరణ్ గారు వీళ్ళందరూ సో సినిమాని మోస్తున్నారు అన్న విమర్శ అనేది ప్రకాష్ రాజ్ అంటున్నారు. కానీ దేనికోసం ప్రశంసలు చేస్తారు? ఆయనకి ఏ ప్రభుత్వం వాళ్ళని అంటే ఒకటి హిందుత్వ ఎజెండాతో ఉన్న సినిమాగా ప్రకాష్ రాజ్ గారు దీన్ని భావిస్తున్నారు. ఓకే, హిందుత్వ ఎజెండాతో వచ్చిన సినిమా కాబట్టి ఆయన దీనికి దూరంగా ఉంటున్నానంటూ కూడా ట్వీట్ చేశాడు. ఓకే, ఆయనకి నచ్చల, రమ్యకి నచ్చల. అందరికీ అన్నీ నచ్చాలని లేదండి. సినిమాని సినిమా లాగానే చూడవచ్చు కదా సార్. సినిమాని సినిమాగా చూడాలి, కానీ ఈ కథనే మీరు ఎందుకు వేరే వాటికి పోల్చుకుంటారు? ఇప్పుడు రాజకీయంగా చేయడము, దాన్ని బీజేపీ ప్రభుత్వం ఇలా చేస్తుంది, దానికి ఇంకో పాకిస్తాన్ ఇలా యాడ్ చేస్తుంది. బీజేపీ గవర్నమెంట్ తీయించినట్టుగా ఫీల్ అవుతున్నాడు ప్రకాష్ రాజ్ గారు. ఏంటంటే ఇది బీజేపీ గవర్నమెంటే సినిమా తీయించింది అన్నట్టుగా ఆయన మాటలు ఉన్నాయి. అలాగే విసుగు పుట్టించే సినిమాని ఎందుకంటుంది? ఇప్పుడు రాజమౌళి గారికి అద్భుతంగా నచ్చిందని చెప్తున్నాడు. ఎందుకంటే టెక్నికల్గా చూసుకున్నా, యాక్టింగ్ పరంగా చూసుకున్నా, డైరెక్షన్ పరంగా చూసుకున్నా, ఏ విధంగా చూసుకున్నా సినిమా నెంబర్ 1, ఎక్కడ బోర్ కొట్టించకుండా అసలు అంటూ రాజమౌళి గారు చెప్పారు. అందరూ మరి మనం మెచ్చుకునే రాజమౌళి గారే ఈ సినిమాని ప్రశ్నిస్తున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళ ఆ దృష్టి అంతా ఒక సినిమా, ఆ కథ ఆ రకంగా చూస్తారు కాబట్టి వాళ్ళకి ఆ ప్రశంస. మరి వీళ్ళు ఎందుకు అలా చూస్తున్నారు? ఇక వాళ్ళని పక్కన పెట్టండి. ఇప్పుడు అల్లు అర్జున్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ, మరి వీళ్ళందరూ సినిమాని మెచ్చుకున్నారు లేదా? అద్భుతంగా ఉందని చెప్పారు లేదా? అసలు వాళ్ళని పక్కన పెట్టండి. 4 hours అనేది జనాలని అలా కట్టి పడేయడం అనేది అంత సాధ్యమైన అంత ఈజీ కాదు అసలు. అవును, ఈ రోజులో అట్లాంటి సినిమాలు ఏమీ లేవు. అన్ని ఫెయిల్యూర్ సినిమాలే ఎక్కువ వస్తున్నాయి. అవును, ఒక సినిమా అంత ఈ మధ్యకాలం 100% ఎఫర్ట్ మౌత్ టాక్ వచ్చిన సినిమా దురంధరే. అది ఫస్ట్ పార్ట్ అవనండి, సెకండ్ పార్ట్ అవనండి, మొత్తం అందరూ చెప్పారు. అలాంటిది కొంతమంది ఇలా మాట్లాడుతున్నారంటే దీన్ని ఎవరైనా మాట్లాడిస్తున్నారు అనుకోవచ్చుగా. అది కూడా ప్రకాష్ రాజ్ గారు అన్నట్టుగా వాళ్ళని ఎవరో మాట్లాడిస్తున్నారు అనుకున్నప్పుడు మిమ్మల్ని కూడా ఎవరో మాట్లాడిస్తున్నారు అనుకోవచ్చు కదా. అదే అనుకోవాల్సి వస్తుంది. సినిమా బాగున్నప్పుడు బాగుందని చెప్పాలి, లేకపోతే లేదని చెప్పాలి. మళ్ళీ దాన్ని ఇట్లా మెచ్చుకునే వాళ్ళని మళ్ళీ నెగిటివ్ ప్రచారం చేయడం కూడా కరెక్ట్ కాదనిపిస్తుంది. ఆయన కూడా ఒక సినీ ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తే. మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఆ ప్లాట్ఫామ్ నుంచే వచ్చిన వ్యక్తి. సో ఇప్పుడు రాజకీయంగా వెళ్ళవచ్చు, ప్రవేశం చేయవచ్చు, బట్ ఆ రాజకీయంగా అయితే మాట్లాడకూడదు. అదే ఆయన వ్యక్తిగతంగా ఉన్న దీన్ని పెట్టుకుని మాట్లాడుతున్నారండి. రమ్య ఎందుకు అలా మాట్లాడిందో అర్థం కావట్లేదు. అసలు ఎవరికి లేని దురద ఆవిడకి ఎందుకు అర్థం కాల. ఇప్పుడు ఒక నటిగా సినిమా చూడాలి లేదా మానేయాలి అంతే. మీకు నచ్చితే చూడండి. మళ్ళీ ఆవిడ ఎందుకు కామెంట్ చేయటం? ఇంత వార్తలు నలుగుద్దని, వార్తలు నలగాలని కోరుకున్న వాళ్ళు ఏం చేస్తారు? ఈ తరహాలో కామెంట్లు పెడతారు. అది కూడా ఈ మధ్యకాలంలో ఒక పెద్ద ట్రెండ్ అయిపోయింది. అట్లా మర్చిపోకుండా ఉండడానికి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ని ఏదో ఒక నెగిటివ్ కామెంట్ చేసి ఇప్పటికి 2 రోజుల్లో దాదాపు 300 కోట్లు కొలగొట్టిందండి. అది అనఫిషియల్గా నాకు తెలిసి 300 కోట్లు 2 రోజులు వచ్చినాయి. అంటే రేపు ఆదివారానికి ఆ సినిమా ఖచ్చితంగా 500 కోట్లు కొలగొట్టే అవకాశం ఉంది. రేపు ఆదివారం సాయంత్రం కల్లా మీకు సోమవారం మార్నింగ్ రిపోర్ట్ ఇస్తే చూడండి. మౌత్ టాక్ మామూలుగా లేదు. నిజంగా ఇప్పుడు వీళ్ళు అన్నట్టుగా వేస్ట్ ఆఫ్ మనీ టికెట్స్కి, ఆ సినిమాకి వేస్ట్ అంటే ఇప్పుడు నెటిజన్స్ నుంచి అంత రెస్పాండ్ అవ్వదు కదా. అన్ని 100 కోట్లు అనేది ఈజీ కాదు కదా ఒక సినిమాకి. తెలుగు వెర్షన్ కూడా రిలీజ్ అయి ఉంటే ఇంకా కలెక్షన్స్ ఓ రేంజ్ లో ఉండేవి. అవును సార్, మరి అది ఎప్పుడు రిలీజ్ అవుతుంది? తెలుగు వెర్షన్ ఆల్రెడీ రిలీజ్ అయింది, వాళ్ళ నుంచి రిలీజ్ అయింది. ఓకే, అంటే సెన్సార్ పని కొంతమంది ఏమన్నారంటే ఉస్తాద్ భగత్ సింగ్ కోసమానికి ఉన్నారు, కానీ కాదట. సెన్సార్ సంబంధించిన డిలే అయింది. ఓకే, అంటే వేరే భాషల విషయంలో కూడా అలాగే జరిగింది అంటున్నారు. ప్రాంతీయ భాషల్లో కొంత సెన్సార్ విషయంలో లేట్ అవటం వల్ల ఆ సినిమా ఇవాళ నుంచి అందరికి అందుబాటులో వచ్చింది. నిన్నటిదాకా బుక్ అయినాయి కానీ బుక్ చేసుకున్నారు. సెన్సార్ అనేది ఇక్కడ తెలుగు ఇండస్ట్రీకి సంబంధించింది కాదు కదా సార్, ఢిల్లీ నుంచి. అక్కడ కొన్ని సినిమాలు అక్కడి నుంచే అవుతూ ఉంటాయి. ఇప్పుడు బాలీవుడ్ సినిమాలని డబ్ చేసినా కానీ అక్కడ వాళ్ళు చూసుకుని ఓకే చేయటం అంతా జరుగుతుంది. సెన్సార్ పరమైన డిలే అనేది.
అందువల్ల ఇవాళ నుంచి అందరికీ తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. సో ఇంకా కలెక్షన్లు ఇంకా ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. ఓకే, ఇప్పుడు రేపు ఆదివారం సాయంత్రం కల్లా తెలుగు వెర్షను, హిందీ వెర్షను, పైగా కొంత డివైడ్ టాకు ఉస్తాద్ భగత్ సింగ్ కొనడం, ఇవన్నీ కూడా అందరూ చూపు దురంధర వైపే ఉంది. ఓకే, ఇప్పుడు కలెక్షన్ల పరంగా ఉస్తాద్ భగత్ సింగ్ కొంచెం నిరాశపరిచిందని అనుకోవచ్చా? అంటే నిరాశపరచడం అంటే సినిమాలు ఏమీ లేవు కాబట్టి అది సేపుతోలు ఉన్నట్టే కలిసి వచ్చింది. ఒక విధంగా చెప్పాలంటే పండగ సెలవులు అనేవి రంజాన్ సెలవులు, ఉగాది సెలవులు కలిసి వచ్చింది. కలిసి రావటం వల్ల దానికి కూడా అదేమీ ఇబ్బందులే పట్ల. ఓకే, కాకపోతే పై చేయి దురంధర్ 2ది పై చేయి అయిపోయింది. దాని ఎఫెక్ట్ కొంత ఉస్తాద్ మీద పడే అవకాశం కనిపిస్తుంది, అంతే తేడా. ఓకే, అదండి. ఓకే సార్. సో ఈ కామెంట్స్ జనరల్గా మనకు అన్నీ వస్తూనే ఉంటాయి. సో దురంధర్ 2 అనేది ఇంకా సక్సెస్ అవుతుందనే అనుకుందాం. అండ్ దట్టు ఉస్తాద్ భగత్ సింగ్ కూడా. నమస్తే. నమస్తే అండి.